టీటీడీ బర్డ్ హాస్పిటల్ అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ గూడూరు జగదీష్ చేస్తున్న అక్రమాలపై ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్లో నాణ్యత లోపించిన సర్జికల్ ఇంప్లాంట్స్ వినియోగిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. ఇంప్లాంట్స్ కొనుగోలుకు సంబంధించిన కొందరికి మేలు చేసేలా టెండర్దారులకు అనుకూలంగా మార్పులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఆ అజ్ఞాత భక్తుడు. ఇక అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఆ అజ్ఞాత భక్తుడు. ఆసుపత్రిలో 3 నెలలుగా సర్జికల్ ఇంప్లాంట్స్ మెడిసిన్స్ కొరత ఉందని, ఇక బలవంతంగా ఆన్లైన్ టెలిఫోన్ ఓపీడీ రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టుగా భక్తులు ఆరోపిస్తున్నారు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అనుమతులు ఉన్నాయని చెబుతూ డైరెక్టర్ జగదీష్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే డాక్టర్ జగదీష్పై 2 విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉండగానే మరో భక్తుడు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఈ డైరెక్టర్ మీద ఆల్రెడీ 2 కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పటి వరకు దానికి సంబంధించి చర్యలు లేవు. అయినా కూడా ఒక అజ్ఞాత భక్తుడు ఇలాంటి జరుగుతున్నాయి అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి హాస్పిటల్లో అన్నట్టుగా ఆయన కూడా ఒక కంప్లైంట్ రైజ్ చేశాడు. మరి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, టీటీడీ పరిధిలో ఉన్నటువంటి బర్డ్ హాస్పిటల్లో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఒక అజ్ఞాత భక్తుడు టీటీడీ ఈవోకు ఒక లేఖ రాయటం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టినటువంటి డాక్టర్ గూడూరు జగదీష్ అక్రమాలకు సంబంధించి గతంలోనే 2 విజిలెన్స్ రిపోర్ట్లు పెండింగ్లో ఉన్నాయి. గతంలో పనిచేసినటువంటి బసంత్ కుమార్ మాజీ జేఈఓ ఇచ్చినటువంటి నివేదిక కూడా ఒక పెండింగ్లో ఉంది. ఇన్ని కరప్షన్స్ ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా డాక్టర్ జగదీష్ను మళ్ళీ తిరిగి బర్డ్ డైరెక్టర్గా కొనసాగించడం, కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారన్నటువంటి ఆరోపణలు ఆయనపైన ఉన్నాయంటూ ఒక అజ్ఞాత భక్తుడు టీటీడీ ఈవోకు లేఖ రాయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రధానంగా యొక్క 200 కోట్ల రూపాయలకు మేర అవినీతి అక్రమాలకు పాల్పడినట్లుగా ఒక ప్రాథమిక అంచనా అయితే ఉంది. గతంలో ఇచ్చినటువంటి విజిలెన్స్ నివేదికలన్నీ కూడా బహిర్గతం చేయాలి. తాజాగా ఏదైతే ఒక గత ప్రభుత్వంలో ఈ టెండర్ కండిషన్స్ అయితే చాలా కఠినతరంగా అమలు చేస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బర్డ్ జగదీష్ తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతమంది టెండర్దారులకు అనుకూలంగా ఈ యొక్క టెండర్ కండిషన్స్ని మార్చివేయడం ద్వారా వారికి లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఈ యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. గతంలో ఆయనపైన ఉన్నటువంటి పెండింగ్ ఏదైతే విజిలెన్స్ నివేదికలతో పాటు తాజాగా ఈ యొక్క ఇండిపెండెంట్ విచారణ జరిపించాలి, మరోవైపు ఏదైతే సిఐడి చేత విచారణ జరిపిస్తే వాస్తవాలన్నీ కూడా వెలుగు చూస్తాయంటూ బర్డ్ డైరెక్టర్ జగదీష్ పైన యొక్క కరప్షన్ ఎలిగేషన్స్కి సంబంధించి ఒక 10 పేజీల లేఖను ఎవరైతే ఫిర్యాదుదారుడు ఒక డివోటీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఫిర్యాదులో చాలా స్పష్టమైనటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో చేర్చడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క బర్డ్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి ప్రత్యేకించి సిఐడి విచారణ జరపడం ద్వారా ఇవన్నీ వెలుగు చూసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఫిర్యాదుదారుడు టీటీడీ ఈవోకు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ మూర్తి.